నమస్తే అందరికీ స్టూడెంట్స్కి. నేను వీడియో తీసాను కానీ అది మళ్ళీ డిలీట్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయి. సో కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి పాపం. మళ్ళీ చాలా గ్యాప్లో పెడుతున్నాను. మ్యాక్సిమం హాలిడేస్ దొరికితే ఈ విధంగా పెట్టేస్తాను. మీకు రేపు సండే కాబట్టి మ్యాక్సిమం ఒక 3 లెసన్స్ అన్నా కవర్ చేసి పెడతాను. కొద్దిగా ఫాలో అప్ అవ్వండి. లాస్ట్ క్లాస్ we discussed about electromagnetic radiation. Is it clear na? Electromagnetic radiation. So today we do some problems in that electromagnetic radiation మీదనే ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేద్దాం. ఓకేనా? రైట్ మా. సో అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మీద మనం ఎందుకు తీయాలి, ఏం చెప్పాను మీకు? వేవ్స్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి హీట్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ నేచర్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మూవింగ్ వేవ్ నేచర్ అని. అంటే వీటికి ఉండే ప్రాపర్టీస్ ప్రకారం మనం చెప్పుకోవాలి. ఏం చెప్పాను? C ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ల్యాండా అని చెప్పాను. న్యూ ఈజ్ ఫ్రీక్వెన్సీ, ఓకే. ల్యాండా ఈజ్ వేవ్ లెంత్, ఓకేనా? వీటి మీద ప్రాబ్లమ్స్ చెప్పాను. మరి ఇంకోటి చెప్పలేదు, న్యూ బార్ని వేవ్ నెంబర్ అంటాం. సో ఫ్రీక్వెన్సీ, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని అంటే, సో ఇన్ ఏ పర్టికులర్ పాయింట్ ఫర్ ఏ 1 second టైం పీరియడ్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేవ్స్ విల్ బి మూవ్స్ ఇన్ ఏ 1 particular పాయింట్. ఎన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి మూవ్ అయ్యాయి ఆ పర్టికులర్ పాయింట్ నుంచి 1 secondలో, దట్ నెంబర్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద లైట్. ఓకేనా? మరి వేవ్ లెంత్ అంటే చెప్పాను. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 ట్రఫ్ ఆర్ క్రస్ట్ డిస్టెన్స్నే వేవ్ లెంత్ అని చెప్పాను. వేవ్ నెంబర్ పర్ ఏ 1 centimeter డిస్టెన్స్, పర్ 1 centimeter డిస్టెన్స్ ద నంబర్ ఆఫ్ వేవ్స్ ఈజ్ కాల్డ్ వేవ్ నెంబర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ ఈస్ న్యూ బార్. సో హౌ ఇట్ విల్ కమ్స్, ఎలా వస్తుంది? ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఆఫ్ వేవ్ లెంత్. ఓకేనా? సో వీటి మీద మ్యాక్సిమము నేను ఐపీ చెప్తున్నాను. ఇప్పుడు జేఈ మెయిన్స్కి మీరు కొద్దిగా ఫాలో అప్ అవ్వాలి, ఎందుకంటే అంత టైమింగ్ లేదు. కొద్దిగా జేఈ మెయిన్స్ నీటికి ఫాలో అవ్వాలి. సో వీటికి మనం చూద్దాం. రైట్, ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాడు చూడండి. దీనికి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1 యాంగ్స్టమ్స్ అయితే 10⁻⁻10 మీటర్స్ అండి. అదే సెంటీమీటర్స్లో అయితే ఏం చేయాలి? మనకు ఒక మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్స్ ఆర్ 10⁻2 సెంటీమీటర్స్ అంటాం. సో సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏమవుతుంది? 10⁻⁻10 ఇంటూ 10⁻2 సెంటీమీటర్స్. అంటే మీటర్స్ అనేవి సెంటీమీటర్స్లోకి వచ్చాయి. అప్పుడేమవుతుంది? 10⁻⁻10 ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 10⁻⁻8 సెంటీమీటర్స్. మీటర్స్లో అయితే ఇది, సెంటీమీటర్స్లో అయితే ఇది. ఓకేనా? అదేవిధంగా 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻9 మీటర్స్. సెంటీమీటర్స్లో అయితే 2 తగ్గించాలి, అంటే 10⁻⁻7 సెంటీమీటర్స్. గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఇక్కడ చూడండి. సో ద వేవ్ లెంత్ అలా కాదు, ద వేవ్ లెంత్ రేంజ్ ఆఫ్ విజిబుల్ స్పెక్ట్రమ్, ఓకే, ఎక్స్టెండ్స్ ఫ్రమ్ వైలెట్ 400 nanometers టు రెడ్ 750 nanometers. ఓకే, ఎక్స్ప్రెస్ ద వేవ్ లెంత్ ఇన్ ఫ్రీక్వెన్సీ హెడ్జెస్. అక్కడ ఏమి ఇచ్చాడన్నా? ద గివన్ వేవ్ లెంత్ రేంజ్ ఇచ్చాడంట. అదేమైందంట? విజిబుల్ స్పెక్ట్రమ్ అంటే చూసే స్పెక్ట్రమ్, అది అంటే విజిబుల్ నేచర్ స్పెక్ట్రమ్ అనమాట.
అంటే కలర్స్. అది ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అయిందంట, ఎక్స్టెండెడ్ ఫ్రమ్ వైలెట్. ఎక్కడి నుంచి, వైలెట్ నుంచి టు దేనికి వచ్చిందన్న, రెడ్ కలర్కి. వైలెట్ యొక్క వేవ్ లెంత్ ఎంత ఇచ్చాడు, 400 నానోమీటర్స్ ఇచ్చాడు. రెడ్ కలర్ది 750 నానోమీటర్స్ ఇచ్చాడు. అయితే ఏం కనుక్కోమన్నాడు, సో ఫ్రీక్వెన్సీ న్యూ అంటే c/λ. ఓకేనా, ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు c/λ. అంటే ఇక్కడ λ ఇది వేరియేషన్. అంటే ఇంకేది కనుక్కోవాలంట, ఫ్రీక్వెన్సీ అంటే దిస్ వేవ్ లెంత్ ఇన్ ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ చేయమన్నాడు. అంతే, మనకు వేవ్ లెంత్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీలో కన్వర్ట్ చేయమన్నాడు. చేద్దామా, చూద్దాం. సో నా ఇప్పుడు సి మనకు తెలిసిందన్న 3 × 10⁸ మీటర్ సెకండ్ ఇన్వర్స్ బై, ఇది ఫిక్స్డ్ వాల్యూ, అర్థమవుతుందా. లాంబ్డా ఎంత, 400ని నేను సరే 400 రాస్తున్నాను. 4 × నానోమీటర్స్ ఇందాక చెప్పాను, 10⁻1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻−9 మీటర్స్. మీటర్స్లో ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ మనకు వచ్చింది మీటర్స్లో ఉంది కాబట్టి. సో 10⁻−9 మీటర్స్, మీటర్స్ క్యాన్సిల్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 3 × 10⁻8/400 నేను 4 × 10² రాసుకోకూడదా, 10⁻−9 కదా. ఇప్పుడు ఏమవుతుంది, 3 × 10⁻8/4 ఇంటూ ఇక్కడ 2 తగ్గుతుంది, 10⁻−7 అవుతుంది. అంటే 3/4 × 10⁻8, ఇది పైకి వెళ్ళింది అనుకో, ఇంటూ 10⁻7 వస్తుంది. అంటే 3/4 చూద్దాం, 4 3 పోతుందా, పోదు, 0 పెట్టుకుంటే 0 వస్తుంది. 4 7s are 28. సో ఎంత వస్తుంది, 2 వస్తుంది. 0 పెట్టుకుంటే అంటే పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకున్నాం. 4 5s are 20 అంటే ఎంత వస్తుంది అన్న, 0.75 ఇంటూ 10⁻8 7 అంటే 15. ఏంది ఇది, సెకండ్ ఇన్వర్స్. ఇది కానీ లేదా పాయింట్ని ఇటు సైడ్కి మార్చాలంటే ఇక్కడ డిజిట్ తగ్గుతూ వస్తుంది. అంటే 7.5 ఇంటూ 10⁻14 సెకండ్ ఇన్వర్స్ కానీ, లేదు ఇటు పక్క జరుపుదాం పాయింట్, అంటే 0.075 ఇంటూ 10⁻16 వస్తుంది. అర్థమైందా, ఇదో ఇటు పక్కకు వస్తే ఒక డిజిట్ పెరుగుతుంది, ఇటు పక్కకు వస్తే ఒక డిజిట్ తగ్గుతుంది. ఇంకో విధంగా ఎలా రాయొచ్చు, 75 ఇంటూ 10⁻13 రాయొచ్చు, 13 సెకండ్ ఇన్వర్స్. ఓకేనా. సో అంటే మీకు ఎందుకు చెప్పానంటే జేఈ మెయిన్స్లో కానీ నీట్లో కానీ వాడు ఏదో ఒక ఆప్షన్ ఇస్తాడు, మనం అనలైజ్ చేసుకోవాలి. అంటే మన బ్రెయిన్ అంత షార్ప్నెస్ కావాలి. జస్ట్ ఊరికే చెప్పాను, అర్థమవుతుందా. సో కొద్దిగా చూడండి. నెక్స్ట్ ఇది చూద్దాం నాన్న, ఇది రెడ్ కలర్కి, ఇది వైలెట్ కలర్కి మనము ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం. రెడ్ కలర్ ఫ్రీక్వెన్సీ ఎలా కనుక్కుంటాం, సో చూద్దాం. సో ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 3 × 10⁻8 మీటర్ సెకండ్ ఇన్వర్స్ బై 750 కదా. నేను డైరెక్ట్ రాస్తా 75 ఇంటూ 10 ఇంటూ 10⁻−9 మీటర్స్ రాయకూడదా. 750ని 10 ఇంటూ మల్టిప్లై చేస్తే వస్తుంది కదా, 75 వన్స్ 75 0 యాడ్ అవుతుంది మల్టిప్లికేషన్, అర్థమైందా. అప్పుడేమొస్తుంది 3/75 ఇక్కడ ఒక 10 తగ్గుతుంది మా, ఎందుకులే ఒక స్టెప్ వేద్దాం, ఇంటూ 10⁻−8 మీటర్స్కి పోయింది, సెకండ్ ఇన్వర్స్ వస్తుంది, ఇంటూ 10⁻8. సో 3/75
ఇంటూ 10⁸ ఇంటూ 10⁸ ఇది పైకి వెళ్తే ప్లస్ అయిపోతుంది 8 సెకండ్ ఇన్వర్స్. అర్థమైందా? ఇప్పుడు దీని వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ ఎంత వస్తుంది? 10⁸8 + 8 16 సెకండ్ ఇన్వర్స్. ఇప్పుడు దీన్ని కనుక్కుందాం నాన్న. అంటే 75తో 3ని డివిజన్ చేయాలి. 0 పెట్టుకుంటే పాయింట్ వస్తుంది 1. సో ఇంకో 0 పెట్టుకుంటే ఇంకో 0 వస్తుంది. 30 పోదు కాబట్టి 75 2s ఎంత? 150. 3s 4s పోతుంది. సో కాబట్టి 4s ఎంత చూడండి, అంతే కదా. 75 2s 150 అంటే 4s ఎంత? 300. అర్థమైందా? 0 అంటే మనకు 0.04 అనమాట. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగానే 0.4 ఇంటూ 10⁻15 సెకండ్ ఇన్వర్స్ కావచ్చు, లేదంటే 4 ఇంటూ 10⁻14 సెకండ్ ఇన్వర్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు దేనికి వస్తాయన్నా ఫ్రీక్వెన్సీ కిందే వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇది కొద్దిగా అంటే ఇవి ఇస్తాడన్న మనకు 8 మార్క్స్కి ఏం చేస్తాడంటే సమ్టైమ్స్ యాడింగ్ ఇస్తాడు. అర్థమైందా? ఏదైనా ఒక మ్యాక్సిమం చూడలేదు, ఐ థింక్ 2012-13 ఆ టైంలో 2 మార్క్స్ ప్రాబ్లం ఇచ్చేసాడు ఇది. అందుకని చెప్తున్నాను, ఛాన్స్ తీసుకోకూడదు కదా, ఈజీనే కదా. సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఇంకో ప్రాబ్లమా. ఏమంటున్నాడు? క్యాలిక్యులేట్. బాగా వినండి. క్యాలిక్యులేట్ ఏం కనుక్కోమంటున్నాడు? ఒకటి ఏం కనుక్కోవాలంట? వేవ్ నెంబర్ అంటే న్యూ బార్ కనుక్కోవాలంట. అండ్ బి వచ్చి ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటరా. ఫ్రీక్వెన్సీ న్యూ కనుక్కోవాలంట. ఓకేనా? అయితే ఏమి ఇచ్చాడు మనకు? ఎల్లో రేడియేషన్. వేవ్ లెంత్ ఎంత అంట? వేవ్ లెంత్ ఎంత అంట? లాంబ్డా = 5800 యాంగ్స్ట్రమ్స్ యూనిట్ అని ఇచ్చాడు. ఇందాకే చెప్పాను నేను. 1 యాంగ్స్ట్రమ్ = 10⁻−10 మీటర్స్. సెంటీమీటర్స్లో అయితే -8 సెంటీమీటర్స్ చెప్పాను నేను ఇందాక, చూసుకోండి. సో కాబట్టి ఇప్పుడు దీన్ని కనుక్కోవాలి. ఫస్ట్ ఏది కనుక్కున్నాం? వేవ్ నెంబర్ కనుక్కున్నామా? దేర్ఫోర్ వేవ్ నెంబర్ న్యూ బార్ = 1/λ. ఓకేనా? సింగిల్ హ్యాండ్తో పట్టుకున్నాను నీకు కావాలంటే. సో ఏమవుతుంది? 1 అంటే నీకు ప్రాబ్లం ఉండదని 5800 ఇంటూ యాంగ్స్ట్రమ్స్ నేను దేంట్లో మార్చుతున్నాను? మీటర్స్లోకి. అర్థమైందా? 10⁻−10 మీటర్స్. సో దీని ఎలా 10 స్క్వేర్ పాస్ చేసుకో. సో అంటే 5800 ఏం చేస్తాను? 58 × 10² రాసుకున్నాను. అప్పుడేమవుతుంది? 58 ఇంటూ 10⁻−8 అవుతుందమ్మా. ఇంకా 2 కదా, మీరు ఇంకో స్టెప్ రాసుకున్న రాసుకోండి. ఏముంది? 10⁻−10 + 2 మా. బేసెస్ ఈక్వల్ కదా, కాంపోనెంట్స్ అడిషన్ చేసుకుంటాయి. ఇది మైనస్, ఇది ప్లస్. గర్ల్స్ బాయ్స్ అనుకోండి, సబ్ట్రాక్షన్ చేయాలి. వి గెట్ దిస్ వన్. అర్థమైందా? అంటే 1/58 ఇంటూ 10⁸8 మీటర్స్ అనుకోండి. సో వేవ్ నెంబర్ అనుకోవాలి. ఇప్పుడు 1/58 అంటే 58తో డివిజన్ చేయాలి 1ని. పాయింట్ పెట్టినాం ఇంకో 0, ఇంకో పాయింట్ పెట్టుకుంటే 0. 58 1s ఎంత? 58. సో ఎంత వస్తుంది? 2. 9లో 5 పోతే 4. సో పాయింట్ 0. 5 7s వస్తుంది అనుకుంటా. 7 8s 56. 7 5s 35, ఒక 5 40. సో 4 2 1 వస్తుంది అంతే, 14 అంతే కదా.
ఇది తీసుకోండి చాలు. అంటే ఏం రాయ 0.017 ఇంటూ 10⁻8 మీటర్స్, ఆర్ అదర్వైజ్ ఇంకంతా 0.17 ఇంటూ 10⁻7 మీటర్స్, ఆర్ అదర్వైజ్ 1.7 ఇంటూ 10⁻6 మీటర్స్, ఆర్ అదర్వైజ్ 17 ఇంటూ 10⁻6 మీటర్స్. సెంటీమీటర్స్ అయితే 2 తగ్గుతుంది. 17 ఇంటూ సెంటీమీటర్స్ అంటే 2 తగ్గుతుంది. ఇక్కడ తగ్గించాలి మనము, అర్థమైందా? ఇక్కడ తగ్గిపోయిద్ది, అప్పుడు తగ్గిపోతుంది అనమాట. సో సెంటీమీటర్స్లో అయితే డైరెక్ట్గా మనకు 4 సెంటీమీటర్స్ వస్తుంది, అర్థమైందా? నేను చెప్పేది జేఈ వాళ్ళకి నాన్న ఒకవేళ మీకు ఈ ఆప్షన్స్లో ఇస్తాడు వాడు, నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి, అర్థమైందా? సో కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ నౌ we calculate frequency. Nu is equals to formula C/λ. C అంతా 3 into 10⁻8 మీటర్ సెకండ్ ఇన్వర్స్. లాంబ్డా ఎంత ఇచ్చాడు? మనం డైరెక్ట్గా ఇది రాసేస్తాను, 58 ఇంటూ 10⁻2 తగ్గించేస్తున్నాను రోవు -8 మీటర్స్ రాసుకుంటున్నాను. మీటర్స్ క్యాన్సిల్. ఈ పైకి పంపిస్తే 3/58 ఇంటూ 10⁻8 ఇంటూ 10⁻8 సెకండ్ ఇన్వర్స్. అవునా? ఇది కనుక్కుందాం. 3/58 3ని పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుందమ్మా, ఇంకో 0 పెట్టుకుంటే 0 వస్తుంది. 300 అంటే ఎంత పోతుంది? అరౌండ్ 60 అనుకోండి. 60 అనుకోండి. అప్పుడు 60 అంటే 6 4 ఎంత 24 అంతే కదా. 6 5 30 అయిపోతుంది. 4 పోతుందిరా మేబీ, చూద్దాం. 4 8 సో ఇక్కడ 3 ఇక్కడ 2 కదా. సో 4 5 ఎంత 20 ఒక 3 20 23 అంతే కదా. ఇంకా ఛాన్స్ ఉందిరా. 5 చూద్దామా. 5 8 44 0 5 5 25 ఒక 4 29. సో 10 వస్తుందమ్మా. ఇంకా అంటే 0 వస్తుంది, 1 పోతుంది. అంటే మనకు 0.051 ఇంటూ 10⁻16 సెకండ్ ఇన్వర్స్. ఇక్కడ డైరెక్ట్గా 3 డిజిట్స్ కాబట్టి 3 తగ్గించేసి ఇక్కడ 16 తిరిగితే 13 అంటే 51 ఇంటూ 10⁻13 సెకండ్ ఇన్వర్స్. ఇది మనకు ఫ్రీక్వెన్సీ. నేను చూడు న్యూ బార్ రాసిన ఫ్రీక్వెన్సీ, అర్థమైందా? సో ఇది అన్నమాట ఫ్రీక్వెన్సీ. అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ వేస్ మూవ్ అయ్యాయి అనమాట ఒక పాయింట్ నుంచి. ఇదే ఒక సెంటీమీటర్ డిస్టెన్స్లో 1 సెంటీమీటర్ కదా చెప్పింది. సెంటీమీటర్ డిస్టెన్స్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయంటే కరెక్ట్ చెప్పాలంటే 4 జీరోస్ పెట్టండి, అంటే 2 3 4. సో మనకు 1,70,000 ఉన్నాయి. 1,70,000 వేవ్స్ అనేవి మూవ్ అవుతున్నాయి సెంటీమీటర్తో. మనం చెప్తే అన్ని నెంబర్ ఆఫ్ వేవ్స్ ఉన్నాయన్నమాట. ఎంత పవరో చూడండి, అర్థమైందా? రైట్ మా. సో పోతే మీరు క్లారిటీగా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటున్నాం, అవునా? అసలు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే ఏంది? వాట్ ఈజ్ ద యూజ్? అసలు ఏంది కథ చూద్దాం. సో ఇక్కడ ఏం లేదు నాన్న, మనకు నేనేం చెప్పాను, మాలిక్యూల్స్ వాట్ రీజన్ ఇట్ గివ్స్ ద కలర్స్ ఒకటి, అండ్ హీట్ టెంపరేచర్ని వాట్ రీజన్ టెంపరేచర్ టేక్స్ ద మ్యాటర్స్ ఎందుకు తీసుకుంటాయి. దాంట్లో ఫస్ట్ ఘట్టం అయిపోయింది. ఏందది? మ్యాటర్ గివ్స్ ద కలర్.
ఓకేనా. దాన్ని ఏమంటామంటే ద డిఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫరెన్స్. ఓకేనా. ఈ రెండు ప్రాపర్టీస్ అర్థమైందా ఏమి ఇస్తాయనంటే ఆబ్జెక్ట్స్ కావచ్చు లేదంటే మ్యాటర్స్ అనేవి కలర్స్ని ఇస్తాయి. అర్థమైందా, గుర్తుపెట్టుకోండి. ఏంది డిఫ్రాక్షన్, ఇంకోటి ఏంది ఇంటర్ఫరెన్స్. ఈ రెండు ప్రాపర్టీస్. ఓకే. మ్యాటర్ గెట్ ద కలర్, ఆర్ గివింగ్. మ్యాటర్ కలర్ ఎందుకు వస్తుంది లేదా కలర్ ఎందుకు ఇస్తుంది, మ్యాటర్కి ఎందుకు కలర్ వస్తుంది, మ్యాటర్ ఎందుకు కలర్ ఇస్తుంది, రెండిటికి ఆన్సర్ అదే. అర్థమైందా. మీరు గుడ్డిగా ఫాలో అయిపోబాకండి. ఏంటంటే ఏదో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అంట, దాంట్లో అంట విజిబుల్ రీజియన్ అంట, అదంట, ఇది ఏంది అసలు, అది వాట్ ఈస్ దట్. అర్థమైందా. అంటే మనం ఇప్పుడంతా ఈ దేని గురించి డిస్కస్ చేస్తున్నాం, మ్యాటర్, వై ద ఫార్మ్ ఆఫ్ మ్యాటర్. దట్ మీన్స్ హౌ టు ఇన్వాల్వ్ ద ఆటమ్స్ ఇన్ ద మాలిక్యూల్. మాలిక్యూల్స్ కంబైన్ టు ఈచ్ అదర్ అండ్ ఫార్మ్ ఏ మ్యాటర్. క్వశ్చన్ క్లారిటీగా ఉండాలి. మనం బ్రెయిన్ ఎప్పుడు క్లారిటీగానే ఎత్తుకోవాలి, అంతేగాని డబ్బని మాత్రం పోబాకండి. ఓకేనా, అర్థమైందా. సో కాబట్టి ఇది మనకు ఒక ఘట్టం అయిపోయింది. అంటే మ్యాటర్కి ఓకేనా ఎందుకు కలర్ వస్తుంది, అది ఎందుకు కలర్ వేస్తుంది, దానికి ఎందుకు కలర్ వస్తుంది, అది ఎందుకు కలర్ వేస్తుంది. రైట్. ఇది ఇంకా క్లియర్గా మనం బోర్స్ అటామిక్ మోడల్ చెప్పేటప్పుడు చెప్తాను. ఏం సీక్రెట్ ఏం లేదు. సో ఇక్కడ డిఫ్రాక్షన్ అంటే ఇట్ టేక్స్ సమ్ ఎనర్జీ, దాన్ని కొంత మింగేసి, ఇప్పుడు రిఫ్రాక్షన్ అంటాం. రిఫ్రాక్షన్ అంటే ఏంది, ద బెండింగ్ అనమాట. బెండింగ్ ఆఫ్ లైట్ క్యారెక్టర్ని ఏమంటామంటే రిఫ్రాక్షన్. ఇక్కడ డిఫ్రాక్షన్ అంటున్నాను. డిఫ్రాక్షన్ అంటే ఏంది, ఆ లైట్ సోర్స్ని కొంత అబ్జర్వ్ చేసి, ఓకేనా, అబ్జర్వింగ్ నేచర్ అనమాట. సో అబ్జర్వ్ చేసింది మళ్ళీ రిలీజ్ చేయబల్లే, ఇంటర్ సర్ఫేస్ ఇంటర్ఎఫరెన్స్. సో ఇది మనకు రిలీజింగ్ కరెంట్ ఇస్తుంది అనమాట. ఓకేనా. సో దీన్ని మనము బేస్ చేసుకోవాలి. రైట్, గుర్తుపెట్టుకోండి. అంటే ఆబ్జెక్ట్స్కి అన్నిటికీ కలర్స్ ఇలాగే వస్తారా. ఇక్కడ VIBGYOR అంటే విబ్జిఆర్ కలర్స్ అనేవి. ఓకేనా, ఆబ్జెక్ట్స్కి ఎలా వస్తాయి. ఇప్పుడు వైలెట్ మ్యాటర్ ఉంది అంటే ఇదిరా వైలెట్ నుంచి ఇండిగో మిక్సింగ్ అనమాట. చూడండి ఇక్కడ ఈ కలర్స్ రేంజ్ ఇక్కడ ఇచ్చేసాడు వాడు. అంటే 1000 ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్ ఉందనుకో, ఓకేనా, దీంట్లో అదేం చేస్తుంది, కొంత లైట్ని డిఫ్రాక్షన్ చేస్తుంది. డిఫ్రాక్షన్ అంటే కొంత మింగేసి కొంత రిలీజ్ చేస్తుంది అనమాట. దాన్నే ఆ ప్రాపర్టీని ఏంటంటే డిఫ్రాక్షన్. ఓకేనా. అది ఎంత కలర్లో, ఇప్పుడు 1000లో అది 620 మింగేసింది అబ్బాయి. 620 మింగేసి ఇంకెంత ఉంటుంది, 320 అంత కాదు, 570 మింగేస్తుంది అనుకో. 570 మింగేసి ఇంకెంత ఉంటుంది అన్న, 430 ఉంటుంది. ఓకేనా. 430 ఎక్కడ ఉంది చూడండి, 400కి 500కి ఇన్ బిట్వీన్, అంటే నియర్ ఇది 400 నానోమీటర్స్ ఇచ్చాడు. 1000లో మనకు 570 మింగేస్తే ఇంకెంత ఉంటుంది నాన్న, 430. అయ్యే కలర్ వస్తుంది, సో డార్క్ ఇండిగో కలర్ వస్తుంది. దాని ఇంకా చెప్పండి నేరేడు పండు అనుకుంటా. అర్థమైందా. మిక్సింగ్ అన్నమాట. మనకు సపరేట్ చేసుకుంటూ రావచ్చు, సపరేట్ చేసుకుంటూ వస్తాం. సో అర్థమైందా నాన్న. సో డిఫ్రాక్షన్ అంటే అది, అంటే ఇంటర్ఫరెన్స్. ఓకేనా. సో ఆబ్జెక్ట్స్ ఎలా కలర్ ఇస్తాయి అనేది ఒకటైపోయింది పార్ట్. నౌ వీ డిస్కస్ అబౌట్ ఓకే. సో ఇక్కడ చూడండి ఒకసారి, పార్టికల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. పార్టికల్ నేచర్ అంటే ఇందాక వేవ్ నేచర్ నేర్చుకున్నాము, ఇప్పుడే నేర్చుకోలే పార్టికల్ నేచర్. ఓకేనా. దాన్ని ఏమంటామంటే ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ. ఏం చెప్పాడు కాబట్టి ఆయన థియరీగా పెట్టుకున్నారు. అర్థమైందా. ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నాం, వేవ్ ఇన్ నేచర్. విచ్ వన్, దేని గురించి చెప్పుకుంటున్నాం అసలు,
ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏంది అసలు? మనం ఇఫ్ ఎనీ చార్జ్డ్ పార్టికల్స్ అంటే మనం ఏదైనా ఛార్జ్ ఇచ్చినప్పుడు, బర్న్ చేసినప్పుడు, ఓకేనా, అక్కడ రిలీజ్ అయ్యే ఎనర్జీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం, ఓకేనా. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి దాని ఓకేనా, అర్థమైందా? కాబట్టి మనకు ఇప్పటికీ ఒక నేచర్ అయిపోయింది, ఓకేనా, వేవ్ నేచరు అయిపోయింది. నెక్స్ట్ పార్టికల్ నేచర్ చదవాలి, ఓకేనా. నౌ వి డిస్కస్ అబౌట్ ఓకే మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ గురించి తెలుసుకుందాం, ఓకే. దేనిది? క్వాంటమ్ థియరీ. దీన్నే మనం మ్యాక్స్ ప్లాంక్ ఓకేనా. మ్యాక్స్ ప్లాంక్స్ క్వాంటమ్ థియరీ అన్న, మ్యాక్స్ ప్లాంక్ క్వాంటమ్ థియరీ అన్న కూడా ఒకటే, ఓకేనా. సో ఇది ఏ నేచరు? పార్టికల్ నేచర్. పార్టికల్ ఇన్ నేచర్ అనమాట. సో ఈ పార్టికల్ నేచర్ ఎవరిది అసలు? ఎనర్జీది. ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఆటంలో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ యొక్క నేచరు అని అర్థము. ఎలక్ట్రాన్స్కి ఉండే నేచరు. ఒకటి ఏ నేచర్ ఉంది? వేవ్ నేచర్ ఉందంటే ఎలక్ట్రాన్స్కి. ఇంకోటి పార్టికల్ నేచర్. పార్టికల్ ఇన్ నేచర్ చూడాలి, ఓకేనా. సో ఈ పార్టికల్ నేచర్ ఎలా వస్తుంది దాన్ని చూద్దాం నాన్న, ఓకే. ఇది అర్థమైపోయింది కదా, ఇది చూద్దాం ఇప్పుడు. సో దీనికి ఆయన ఏం చెప్పారంటే ఫస్ట్ పాయింట్, ఓకే. సో ద నేచర్ ఆఫ్ ఎమిషన్ ఆర్ రేడియేషన్. ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ ఫ్రమ్ ద హార్ట్ బాడీ. హార్ట్ బాడీ నుంచి ఏమవుతుందంట? హార్ట్ బాడీస్ నుంచి ఏమవుతుందంట? ఎమిషన్ అవుతుందంట. ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ జరుగుతుందంట. అంటే ఏంది చూద్దాం నాన్న. అంటే ఇప్పుడు మనకు అక్కడ విబ్జిఆర్లో ఏ కలర్స్ చెప్పలేదు? బ్లాక్ అండ్ వైట్ చెప్పలేదు, ఈ రెండు చెప్పలేదు, ఓకేనా. సో ఈ బ్లాక్ బాడీ అని ఎందుకన్నారు? అక్కడ బ్లాక్ బాడీ అని ఇచ్చుంటాడు, బ్లాక్ బాడీ రేడియేషన్ అని ఇచ్చుంటాడు. బ్లాక్ బాడీ అంటే విచ్ ఈజ్ కంప్లీట్లీ రిపల్షన్ ఇన్ నేచర్. కంప్లీట్లీ రిపల్షన్. సో ఏంది? కంప్లీట్లీ రిపల్షన్, ఓకేనా. కంప్లీట్లీ రిపల్షన్ ఇన్ నేచర్ ఈజ్ కాల్డ్ బ్లాక్. బ్లాక్ మెటీరియల్ అంతా కూడా అంటే మనకు బ్లాక్ ఎక్కడెక్కడ ఉంటుందో అంతా కూడా ఏం జరుగుతుందంట? రిఫ్లెక్షన్, కంప్లీట్లీ రిపల్షన్. వైట్ అంటే కంప్లీట్లీ ఇది అబ్జర్వ్ నాన్న, కంప్లీట్లీ ఇది ఏంది? అబ్జర్వ్, ఓకే, అబ్జర్వ్. ఇది కంప్లీట్లీ రిపల్షన్, ఓకేనా. సో కంప్లీట్లీ రిపల్షన్ నేచర్, అబ్జర్వ్ ఇన్ నేచర్. అర్థమైందా? దాన్నే బ్లాక్ బాడీ అంటాం, విచ్ ఈస్ టేక్స్ అ కంప్లీట్లీ హీట్, ఓకే, దట్ ఈస్ కాల్డ్ అ బ్లాక్ బాడీ. విచ్ ఈస్ రిపల్షన్ కంప్లీట్లీ సోర్స్, దట్ ఈస్ కాల్డ్ అ వైట్ బాడీ. అర్థమవుతుందా? సో దీనికి ఎలా అయినా చెప్పాడంటే హీ డూ ద వన్ ఎక్స్పెరిమెంట్. ఏం చేశాడు? డిఫరెంట్ మెటల్స్ తీసుకున్నాడు. డిఫరెంట్ మెటల్స్ తీసుకున్నాడు, ఓకేనా. అంటే మనకి ఏ ఉన్నాయి? ఐరన్, కాపరు, ఓకే, గోల్డ్, నెక్స్ట్ ఇట్లా డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకున్నప్పుడు హీ ఎజెక్షన్ మీన్స్ ఫోకస్ ఆఫ్ లైట్. సో ఫోకస్ చేశాడు ఈ ప్లేట్ మీద, ఇది ప్లేట్ అనుకోండి, ఓకేనా. సో ఏం చేశాడు? లైట్ ఫోకస్ చేశాడు. ఇక్కడ ఒక డిటెక్టర్ పెట్టి అక్కడి నుంచి అబ్జర్వ్ చేశాడు నాన్న. హీ అబ్జర్వ్డ్ ఇట్ రిలీజ్ ద ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజింగ్ని అబ్జర్వ్ చేశాడు. అంటే ప్రతి మెటీరియల్, మెటల్ అనేది, ఐరన్ అనేది
ఒక టైప్ ఆఫ్ నేచర్ ఉందంట, అంటే ఎక్కువ అబ్జర్వింగ్ నేచర్ హీట్. కాపర్ చూస్తే కంప్లీట్, దీనికన్నా కూడా కొంత తక్కువ. అర్థమైందా? కాపర్ అనేది లెసర్ దెన్ కంపేర్డ్ టు మెటల్. ఐరన్ కన్నా కూడా కొంత తక్కువగా ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుందంట. దానికన్నా తక్కువ అంటే ఏది గోల్డ్, దానికన్నా కూడా తక్కువ అంట. అదేవిధంగా ప్లాటినం తీసుకుంటే దానికన్నా ఇంకా లెసర్ దెన్ ఉంటుంది. సో ఇది రేంజ్ అన్నట్టు. అర్థమవుతుందా? ఐరన్ మెటల్ తీసుకుంటే, అందుకనే మనము బాడీలో చూడండి, సో ఇవి ఉపయోగిస్తే బాడీ అనేది కూల్గా ఉంటుంది. అర్థమైందా? ఇవి ఉపయోగించినా కూడా పర్లేదు, ఇది మాత్రం డేంజర్. ఓకేనా? ఏజ్ సిల్వర్ అనుకో, సిల్వర్ మళ్ళా సపరేట్, ఇది కొంత బెటర్ కంపేర్ టు బెటర్. సో కాబట్టి ఇదన్నమాట. ఓకేనా? అర్థమైందా? రైట్. సో ఇలాగా ఇక్కడ చూడండి, చదువుతాను పాయింట్స్. ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్ వెన్ రేడియేషన్ స్టిక్స్ ఇట్, దాన్ని ఏమంటామంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. స్టిక్స్ ఇట్ మీన్స్, సో ఆ రేడియేషన్ అనేది అర్థమైందా స్ప్లిట్ అయ్యింది. స్టిక్స్ మీన్స్ ఇట్ విల్ బి క్లీవియేట్. సో అంటే ఏంది, అక్కడి నుంచి స్టిక్స్ రిటర్న్ అవుతుంది, ఏంది కొంత ఎనర్జీ, నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఓకేనా? సో ఎజెక్షన్, ఎలక్ట్రాన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఎక్కడ? దీని మీద వేసినప్పుడు, స్టిక్స్ వేసినప్పుడు, స్ట్రైక్ చేసినప్పుడు. స్ట్రైక్ కన్నా స్టిక్ కన్నా ఒకటేనన్నా. మనము లైట్ సోర్స్ని స్టిక్ చేసినప్పుడు ఎజెక్షన్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడి నుంచి ఎగ్జైట్ అవుతున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. అర్థమైందా? నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ హీట్, ఓకే, కెపాసిటీ ఆఫ్ సాలిడ్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ద టెంపరేచర్. అర్థమవుతుందా? ఇక్కడ వేరియేషన్ అనేది హీట్ కెపాసిటీ ఆఫ్ ద సాలిడ్స్ అంట. అంటే ఆ వేరియేషన్ దేన్ని బేస్ చేసుకుంటుందంట, మనకు ఆ సాలిడ్ మెటీరియల్ మీద బేస్ చేసుకొని ఉంటుందంట. ఓకేనా? సో అండ్ లైన్ స్పెక్ట్రా ఈజ్ నథింగ్ బట్ కలర్ అన్న, హీట్. అర్థమైందా? హీట్ వల్ల ఏమవుతుంది, కలర్ వస్తుంది. సో లైన్ స్పెక్ట్రా అనేది ఆఫ్ యాటమ్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు హైడ్రోజన్. అర్థమవుతుందా? సో ఆ స్పెక్ట్రమ్ కనిపించడం వల్లే మనకు హైడ్రోజన్ యొక్క ఏం జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేయగలదు. ఇదంతా కూడా దేనికి ఉపయోగం నాన్న? బేసిక్ థియరీ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్. అర్థమవుతుందా? బోర్స్ అటామిక్ మోడల్కి చెప్పడానికి ఇది మెయిన్ బేస్ అన్నమాట. అర్థమైందా? వీటిని బేస్ చేసుకొని బోర్స్ అటామిక్ మోడల్ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ యొక్క ఇచ్చాడు చూడండి. అర్థమవుతుందా? ఇదేంది మెటల్ సర్ఫేస్, ఇక్కడ వేరియేషన్ ఆఫ్ వ్యాక్యూమ్ ఛాంబర్, ఇది వ్యాక్యూమ్ అంటే ఎయిర్ ఉంటుంది. ఇది డిటెక్టర్, ఎంత రిలీజ్ అయింది ఇది డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి ఎక్కడ పంపిస్తుంది? యాంప్లిట్యూడ్కి, అమ్మీటర్కి. అమ్మీటర్లో రీడింగ్ వస్తుంది. బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. అర్థమైందా? సో ఈ అమ్మీటర్ ఛార్జ్కి చూపిస్తుంది అనమాట, అంటే లైటింగ్ సోర్స్ అనేది పంపించినప్పుడు. అర్థమైందా? ఓకేనా? సో దీన్నే మనము ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. దీని ద్వారా ఏం చెప్పాడు ఈయన, ఈచ్ అండ్ ఎవ్రీ మెటల్ బాడీ ఎలా తీసుకుంటుందంటే, ఈ మెటల్స్ అన్నీ అంట ఎలా తీసుకుంటాయంట, ఫస్ట్ నువ్వు ఫ్లేమ్ మీద పెట్టంగానే, ఇది ఐరన్ అనుకో, ఫ్లేమ్ మీద పెట్టంగానే మొత్తం ఎనర్జీ తీసేసుకోదు, అంటే మొత్తం టెంపరేచర్ని అది అబ్జర్వ్ చేసేది. ఫస్ట్ ఏం చేస్తుందంట, 1 ప్యాకెట్స్ని, నెక్స్ట్ సెకండ్ ప్యాకెట్ని, నెక్స్ట్ థర్డ్ ప్యాకెట్, ఫోర్త్ ప్యాకెట్, అట్లా లైక్ తీసుకుంటుందంట. అందుకని స్లోలీ ఇట్ విల్ బీ కమ్స్ టు కలర్ చేంజ్మెంట్. ఓకేనా? సో అది అబ్జర్వ్ చేసి కలర్ ఇచ్చింది కాబట్టి అబ్జర్ప్షన్ స్పెక్ట్రమ్. ఓకేనా? సో అదేవిధంగా మనం రాడ్ని బయట తీసామనుకోండి, ఇట్ విల్ బీ కమ్స్ టు నార్మల్ కలర్ స్లోలీ. ఎట్లా? వెంటనే బయట తీసేయగానే వెంటనే నార్మల్ కలర్ రాదు. ఏం చేస్తుంది? ఏ విధంగా అయితే అబ్జర్వ్ చేస్తుందో అదే విధంగా నిదానంగా 1 by 1 లాస్ అయిపోతూ వస్తుంది. దాన్నే ఎమిషన్ స్పెక్ట్రమ్. అర్థమవుతుందా? సో ఇది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది అని ఆయన చెప్పడం జరిగింది. ఓకేనా? సో దీన్ని ఆయన ఏం చెప్పారంటే, E ఈజ్ ఈక్వల్స్ టు, ఆ ఎనర్జీ ఎలా తీసుకుంటుంది అంటే ప్యాకెట్స్ రూపంలో, E ఈజ్ ఈక్వల్స్ టు N
హెచ్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్హెచ్ న్యూ, వేర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 న్యాచురల్ నెంబర్స్ అని చెప్పాడు. 1 పెట్టామనుకో హెచ్ న్యూ, 2 పెడితే 2హెచ్ న్యూ, 3 పెడితే 3హెచ్ న్యూ. దీన్నే బేసిక్గా మనకు అక్కడ యాంగులర్ మొమెంటం కింద ఎంవిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్హెచ్ బై 2π అనే దాన్ని తీసుకొని యాంగులర్ మొమెంటం డిస్కస్ చేశాడు ఎవరు, నీల్స్ బోర్స్. ఓకేనా. సో ఇలాగ మనకు యొక్క ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. దీని మీద కొద్దిగా డెప్త్గా వెళ్తే జేఈకి మీరు చదువుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఐపీకి లాగేస్తున్నాను. ఓకేనా, అర్థమైందా. సో రైట్. నెక్స్ట్ హియర్ ఫ్లాంక్ కాన్స్టెంట్ హెచ్ ఏమంటాం నాన్న, ఫ్లాంక్ కాన్స్టెంట్. ఇట్ ఈస్ 6.626 ఇంటూ 10⁻⁻34 జౌల్స్ సెకండ్. గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫిక్స్డ్ వాల్యూ ఇది. ఓకేనా. అంటే న్యూ అనేది మనకు తెలిసిందే ఫ్రీక్వెన్సీ. ఓకేనా, ఈజీ కనుక్కోవచ్చు. దాన్ని బేస్ చేసుకుంటే మనకు అక్కడ ఉండే ఎనర్జీ చెప్పేయచ్చు. ఓకేనా, అక్కడ ఉండే ఎనర్జీ ఎంత రిలీజ్ అయింది ఎనర్జీ అనేది ఈజీగా చెప్పేయచ్చు అనమాట. ఓకేనా, రైట్ మా. సో ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. నౌ వి డిస్కస్ అబౌట్ డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కి డ్యూయల్ చెప్పాను కదా. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటే ఏమి లేదు, వెన్ వీ బర్నింగ్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వీ గివ్ ద ఛార్జ్ టు ద మెటీరియల్. మనము ఛార్జ్ అనేది ఇస్తే మెటీరియల్కి, అర్థమవుతుందా, అది ఎలా తీసుకుంటుంది, అక్కడ ఏమవుతుంది, 2 వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏది ఎలక్ట్రిక్ వేవ్ అంటే మ్యాగ్నెటిక్ వేవ్ అనేది, అర్థమైందా. సో మ్యాగ్నెటిక్ వేవ్ అనేది 2 రెడీ అవుతాయి. ఇవి వేవ్ నేచరు అండ్ పార్టికల్ నేచరు. పార్టికల్ అంటే ట్రాన్స్ఫర్ ద ఎనర్జీ. నేను అదే కదా అడిగింది, ఈ బాడీ ఇక్కడ కాల్చినప్పుడు ఇక్కడ వరకు ట్రాన్స్ఫర్ ఎందుకు అవుతుంది, పార్టికల్ నేచర్. ఒకదాని తర్వాత ఇది ఏం చేస్తుంది, ఇది దీనికి ఇస్తుంది, ఇది దీనికి ఇస్తుంది, ఇది దీనికి ఇస్తుంది. అట్లా పార్టికల్స్ అన్నీ అతుక్కో ఉన్నాయి కాబట్టి పార్టికల్ నేచర్. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీని గెయిన్ చేసుకుంటాయి, పక్కనకి వెళ్తాయి, ట్రాన్స్ఫర్ కూడా చేస్తాయి అని అర్థమైందా. అదేవిధంగా ఈ సోర్స్ అనేది మ్యాటర్ గెయిన్ చేసుకున్నప్పుడు కొంత అబ్జర్వ్ చేసుకొని కొంత రిలీజ్ చేస్తుంది వేవ్ నేచర్లో, కాబట్టి కలర్ ఇస్తుంది. 2 క్లారిఫై అయిపోయాయి. అర్థమైందనా. సో దీన్నే మనము డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటాం నాన్న. ఓకేనా, రైట్ మా. నెక్స్ట్ దీని మీద జేఈ మెయిన్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను డెప్త్గా వెళ్ళట్లేదు. ఓకేనా, ఎందుకంటే మీరు వెళ్ళాలి, టైం లేదు. అది కొద్దిగా అర్థం చేసుకోండి. జేఈ క్లాసులు కావాలంటే తర్వాత చూద్దాం, ఎప్పుడేం పెడతాను. నెక్స్ట్ quadratic energy of Lewis atomic species advanced on the quantities electronic energy levels. అంటే వాటికి ఎనర్జీ లెవెల్స్కి అవన్నీ కూడా స్పెక్ట్రోస్కోపీ ద్వారా ఎలా చెప్పారు అదంతా మనకు దీంట్లోనే వచ్చేస్తుంది అన్న. దేంట్లో నీల్స్ బోర్స్ అటామిక్ మోడల్లో వచ్చేస్తుంది. చూద్దామా. సో వి డిస్కస్ అబౌట్ బోర్స్ అటామిక్ మోడల్. ఓకేనా. సో వి డిస్కస్ అబౌట్ నీల్స్. సో నీల్స్ బోర్స్ atomic model. Okay, discuss about Niels Bohr atomic model. It is depend upon which one ma? Previous, electromagnetic radiation behavior, wave nature and particle nature basis koni it is discussed about. First, electrons revolve around the nucleus. Electrons revolve around the nucleus. So electrons అనేవి న్యూక్లియస్ చుట్టూ రౌండ్ వేస్లో తిరుగుతూ ఉంటాయంట. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దీస్ ఎనర్జీ లెవెల్స్ దే గివ్ ద నెంబర్స్ K, L, M, N and so on energy levels and 1, 2, 3. K shell having a 1 energy, L shell having a 2 energy, like that. They given the natural numbers. Are you understand? అర్థమైందా నాన్న? సో వీటిని ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ పాత్ ఈజ్ కాల్డ్ థర్డ్ వన్ పాత్.
path of electrons is called orbit. సో ఎలక్ట్రాన్ రివాల్వ్ అయ్యే పాత్ని ఏమన్నా ఆర్బిట్స్. వీటినే మనము ఏమంటాము? స్టేషనరీ ఆర్ స్టాండర్డ్ ఆర్బిట్స్, స్టాండర్డ్ షెల్ అని కూడా అంటాం. షెల్మా స్టాండర్డ్ షెల్. ఎందుకని? వాట్ ఈస్ రీజన్? ద ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ఇన్ దట్ సెల్, ఒకవేళ అది ఎలక్ట్రాన్ అనేది ఆ సెల్లో తిరుగుతున్నంత సేపు ఇట్స్ నాట్ లూజ్ ఎనర్జీ అండ్ ఇట్ నాట్స్ గెయిన్ ఎనర్జీ. అది ఎనర్జీని గెయిన్ చేసుకోదంట అండ్ నాట్ లూజెస్ అవదంట అదే సెల్లో తిరుగుతూ ఉన్నంతసేపు. ఇన్ కేస్ ఇట్ టేక్స్ ఎనర్జీ ఇట్ మూవ్స్ టు అప్పర్ ఎనర్జీ లెవెల్ ఆర్ హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఓకేనా? అందుకనే దాన్ని స్టేషనరీ ఆర్ స్టాండర్డ్ షెల్ అంటాం. ఓకేనా? వాటినే మనము సింపుల్గా ఆర్బిట్ అని పిలుస్తాం. ఓకేనా? రైట్. సో అది తిరగడానికి అలా అరౌండ్ ద న్యూక్లియస్ అలా ఉండడానికి కారణం ఏం చెప్పాడు? 4th పాయింట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్బిట్ ఈజ్ హ్యావింగ్ MVR ఈజ్ ఈక్వల్స్ టు NH/2π, వేర్ N ఈజ్ ఈక్వల్స్ టు అకార్డింగ్ 1, 2 అండ్ సో అని ఇందాకట్లాగానే. అంటే ఫస్ట్ సెల్లో ఉండే ఎలక్ట్రాన్కి యాంగులర్ మొమెంటం ఎలా ఉంటుందంటే యాంగులర్ మొమెంటం, దీన్ని ఏమంటాం? యాంగులర్ మొమెంటం. ఎందుకని? మాస్, వెలాసిటీ, రేడియస్. సో ఇక్కడ N అనేది 1, 2, 3. సో 1 సెల్, సో ఫస్ట్ సెల్లో ఉండేదానికి H/2π ఎనర్జీ ఉంటుంది, అంటే యాంగులర్ మొమెంటం దానికి అంత ఉంటుంది. సెకండ్ సెల్లో ఉండేదానికి 2 పెట్టండి వెనకాడ. సో 2H/2π అంటే 2 క్యాన్సిల్, H/π యాంగులర్ మొమెంటం ఉంటుంది అనమాట. అంత స్పీడ్తో అది రివాల్వ్ అవుతుంది. సో దట్ ఈజ్ యాంగులర్ మొమెంటం. అది క్లారిటీ చేస్తాడు. ఓకేనా? రైట్. సో వెన్ ఎలక్ట్రాన్స్ 5th పాయింట్, ఎలక్ట్రాన్ జంప్స్ ఇంటూ హయ్యర్ టు లోయర్. సో లోవర్ ఎనర్జీ స్టేట్లోకి వచ్చినప్పుడు ఇట్ మేక్స్ లైన్ స్పెక్ట్రమ్ని ఆయన డిస్కస్ చేయడం జరిగింది. అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఆయన వేస్తున్నాను. సో హయ్యర్ నుంచి అన్నీ కూడా ఫస్ట్ సెల్లోకి జంప్ అయితే, ఓకేనా? దీన్ని ఆయన లైమన్ సిరీస్ అని చెప్పాడు. సో ఇన్ కేస్ సెకండ్ సెల్లోకి వస్తే సో దీన్ని ఏమన్నాడు? బామర్ సిరీస్. అండ్ దెన్ థర్డ్ సెల్లోకి వస్తే దీన్ని ఆయన ప్యాషన్ అండ్ లైక్ దట్ ఇలాగా ఆయన డిస్కస్ చేయడం జరిగింది. దీన్ని బ్రాకెట్. వీటిని ఏమన్నాడు ఆయన? క్రూడ్ స్పెక్ట్రమ్ ఆర్ లైన్. ఓకేనా? క్రూడ్ అన్న లైన్. క్రూడ్ అంటే ఏంది? ద మిక్సింగ్ కలర్స్, ఇదంతా కూడా మిక్స్ అయిపోయి మనకు ఒక కలర్ వస్తుందంట. అర్థమైందా? మెర్జింగ్ రెయిన్బో లాగా అర్థమైందా? సో దాన్ని క్రూడ్ అన్ని మిక్స్ అయిపోయినాయి కాబట్టి క్రూడ్ స్పెక్ట్రమ్ అన్నాడు. రైట్. సో ఈ గివ్ ద ఫుల్ క్లారిఫికేషన్ ఆఫ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ క్లియర్గా ఇచ్చాడు. అది ఎలక్ట్రాన్ పైన ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీకి వచ్చినప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, లోయర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీకి పోయినప్పుడు ఎంత రిలీజ్ చేస్తుంది. అంటే ఫస్ట్ సెల్లో నుంచి 7th నెక్స్ట్ 6th నుంచి 3rdకి ఇట్లా మొత్తం కూడా డెరివేషన్తో పాటు నీట్గా ఇచ్చాడు. ఆ డెరివేషన్స్ మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు జేఈఈకి, చూసుకోండి. ఓకేనా? సో అన్నీ ఇచ్చాడు. బట్ ఇక్కడ ఫెయిల్యూర్ థింగ్స్ మెయిన్లీ చూద్దాం.
3A 3 ఉన్నాయి నాన్న, 3 కాదు సో మెనీ ఉన్నాయి. ఇన్ దట్ ఫస్ట్ వన్ మనకు చూద్దాం. ఇదిగో ఎంఆర్ ఈజ్ ఈక్వల్స్ టు NH/2 ఎంత క్లారిటీగా ఇచ్చాడు. సో ఫస్ట్ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఐ మీన్ దీన్ని జీమన్ ఎఫెక్ట్, దీన్ని చూద్దాం నాన్న. సో ఈ క్రూడ్ స్పెక్ట్రమ్ అంటే లైన్ స్పెక్ట్రమ్ని దే ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ వన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. When they observe in a magnetic field, it will be splitted into so many lines. ఇవన్నీ కూడా స్ప్లిట్ అయిపోయాయంట. స్ప్లిట్టింగ్ ఆఫ్ మీన్ లైన్స్, సో మెనీ లైన్స్గా స్ప్లిట్ అయిపోయిందంట. అర్థమైందా? సో దాన్ని చెప్పలేకపోయాడు. దాన్ని ఏమంటామంటే జీమన్ ఎఫెక్ట్ అంటాం. సెకండ్ వన్ స్టార్క్. నెక్స్ట్ ఏందమ్మా? స్టార్క్. స్టార్క్ ఎఫెక్ట్. వెన్ వీ అబ్జర్వ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, అబ్జర్వ్ చేసినప్పుడు అగైన్ ఇట్ విల్ బి స్ప్లిట్. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే చూడండి, ఇలా ఉందిరా, ఇదేంది ఫస్ట్ సిరీస్ లైమన్ సిరీస్ అనుకోండి. సో ఇది బామర్ సిరీస్, ఇది ఫ్యాషన్ సిరీస్, ఇది బ్రాకెట్, లైక్ దట్ ఇంక ఉన్నాయి అనుకోండి. సో ఇది ఎలా ఉన్నాయంట? వెన్ దే అబ్జర్వ్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇది స్ప్లిట్ కాలేదంట, బట్ ఇట్ విల్ బి స్ప్లిటెడ్ ఇంటూ 2 లైన్స్, ఇట్ విల్ బి స్ప్లిటెడ్ ఇంటూ 3 లైన్స్, ఇట్ విల్ బి స్ప్లిటెడ్ ఇంటూ 4 లైన్స్. అన్న ఇది మీకు అర్థమయ్యే దానికోసం వేస్తున్నాను డయాగ్రాము, కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇది లైమను బ్రాకెట్ ఇట్లా అవన్నీ కూడా లైన్ స్పెక్ట్రమ్స్ కాబట్టి అవి ఇట్లా స్ప్లిట్ అయిపోయాయంట. సో వీటిని ఆయన డిస్కస్ చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్, హీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద మోర్ దెన్ 2 ఎలక్ట్రాన్స్, థర్డ్ వన్ మోర్ దెన్ 2 ఎలక్ట్రాన్స్ ఉండే ఆటమ్స్ గురించి డిస్కస్ చేయలేదు. అండ్ బాండ్ ఫార్మేషన్, ఫోర్త్ వన్ బాండ్ ఫార్మేషన్ ఆఫ్ ఆటమ్స్ యొక్క బాండ్ ఫార్మేషన్ చెప్పలేదు. అదే కదా డ్రాబ్యాక్. సో ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ఎవరు? సోమర్ఫెల్డ్. సో సోమర్ఫెల్డ్ అలా దీన్ని చెప్పడం జరిగింది. ఓకేనా? సో వాట్ హీ ఎక్స్ప్రెస్ చూద్దాం. సో అంటే ఈ యొక్క డ్రాబ్యాక్స్ రెక్టిఫై చేసుకుంటూ సోమర్ఫెల్డ్ ఏం చెప్పాడు? సార్, ఈచ్ అండ్ ఎవ్రీ షెల్ క్యారింగ్ సబ్సెల్, ఎవ్రీ షెల్ క్యారింగ్ సబ్సెల్. ఓకే. సో ఎవ్రీ షెల్ అనేది సబ్ సెల్ ఉందంటున్నాను. ఏంది అది? చూద్దాం. అంటే మనకు ఈయన ఏం తీసుకున్నాడు? n = 1 2 3 అండ్ సో ఆన్గా తీసుకొని దీనికి K షెల్ L M ఇట్లా అనుకున్నాడు కదా. ఈయన ఏం తీసుకున్నాడు అంటే L = S P D F అండ్ సో ఆన్గా తీసుకున్నాడు. అంటే దీనికి ఆయన న్యాచురల్ నెంబర్ తీసుకుంటే ఈయన హోల్ నెంబర్స్ తీసుకున్నాడు. 0 1 2 3 అండ్ సో ఆన్గా తీసుకున్నాడు. అప్పుడు అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ సెల్ ఇది క్లీవైడ్ కాలేదు కాబట్టి అంటే దీన్ని L = n-1గా చెప్పచ్చు. అంటే ఒక సెల్ ఉంది, దీనికి సబ్ సెల్స్ ఎన్ని ఉంటాయి? ఇన్ని. n-1 అంటే n బదులు n = 1. ఈ 1 పెట్టి ఇక్కడ 1 - 1 0. 0 అంటే ఏంది? ఎస్. అంటే దీంట్లో ఎస్ సబ్ సెల్ మాత్రమే ఉంటుంది, ఇంకోటి ఉండదు. అంటే దీంట్లో ఎస్ మాత్రమే ఉంటుంది, దాని యొక్క సబ్ ఎనర్జీ 0. ఓకేనా? నెక్స్ట్ n = 2 అంటే దాంట్లో ఎన్ని ఉంటాయి, ఎన్ని సబ్ సెల్స్ ఉంటాయి చూద్దాం. L =
n2 అంట, అంటే 2 - 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 - 1 ఎంతమ్మా 1. అంటే దాంట్లో అప్ టు 1 వరకు ఇక్కడ వరకు ఉంటాయంట, అంటే 0, 1. అంటే ఒకటి ఇది అనుకుంటే ఇంకోటి ఇలా ఉంటుందంట ఎలిప్టికల్ మోడల్లో. ఇది ఎస్, ఇది పి అని చెప్పాడు ఆయన. అంటే ఇది ఎస్, ఇది పి అంట. దీనికి 0, దీనికి 1. ఓకేనా, రైట్. నెక్స్ట్ థర్డ్ది n = 3 ఉంటే ఒకటి ఇదంట ఎస్, ఇంకోటి పి అంట, ఇదిగో ఇలా ఉంటుంది. ఇంకో ఎలిప్టికల్ ఇదిగో, అంటే ఇది ఎస్, ఇది పిఈ, ఇది డి అంట. లైక్ దట్. అలాగా అయినా ఇది ఎస్, ఇది పిఈ, ఇది డి, 0, 1, 2. ఇది ఎస్, పిఈ, డిఈ, ఎఫ్, అంటే 0, 1, 2, 3. మా ఎనర్జీ లెవెల్స్ మనం క్యారీ చేసేది కూడా దీన్ని బేస్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. ఇది 4, ఇవి యాడ్ చేసుకోవాలి. లీస్ట్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయటం అంటే n+L వాల్యూమా. సో దీన్ని బేస్ చేసుకొని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే 1, 0 ఎంత 1. ఓకేనా, అంటే 1sకి 1 ఉంటుంది. 2కి 2లో ఏముంటాయి, ఎస్ ఉంటుంది, పి ఉంటుంది. 2s ఎంత 2 + 0 2, 2 + 1 3, అట్లా. అర్థమైందా? 3 కూర్చోమనుకో, 3 + 0 3, 3 + 1 4, 3 + 2 5. అర్థమైందా? అంటే 3లో ఏముంటాయి, 3s, 3pe, 3d. మాయిల డయాగ్రామ్ గుర్తుందా? ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి అంటే రాసేదానికో లేకపోతే పబ్లిక్ ఎగ్జామ్కి వస్తాయని కాదు, నీ బ్రెయిన్ షార్ప్నెస్ కావాలి. నువ్వు ఇంటర్మీడియటే కాదు, కెమికల్ కాంపౌండ్స్ చదవాలి అంటే ఇది కావాలా. ఇది ఊరక వేయలేదు నేను డయాగ్రాము. అర్థమవుతుందా? కాబట్టి జాగ్రత్త, ఎవరైనా కూడా అర్థం చేసుకోండి. ఇదేం పెద్ద కష్టమేం కాదు. 4 సెల్లో ఏముంటాయి, ఎస్ ఉంటుంది, పి ఉంటుంది, డి ఉంటుంది, ఎఫ్ ఉంటుంది. 4s అనుకో, 4 + 0 4, 4 + 1 5, 4 + 2 6, 4 + 3 ఎంత 7, లైక్ దట్. అర్థమైందా నాన్న? సో ఇది ఇంపార్టెంట్, టెస్ట్ కావాలా. సో నౌ వి డిస్కస్ అబౌట్ Schrödinger Schrödinger ఈక్వేషన్. అంటే మిగతావి ఆ బుక్లో ఉన్నాయి కానీ మీకు అవసరం లేదు నాన్న. అంటే మీకు అక్కడ హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ క్వాంటిటైజ్డ్ అవన్నీ ఉంటాయి. లిమిటేషన్స్ చెప్పాను కదా, లిమిటేషన్స్ అవి. నెక్స్ట్ క్వాంటమ్ మెకానిక్ మోడల్ అంటే డ్యూయల్ బిహేవియర్ అని చెప్పేశాను కదా, డ్యూయల్ బిహేవియర్ చెప్పేశాను. ఇప్పుడు ఇవి చెప్తాను, ఇవి వినేసి దానికి పోదాం. నెక్స్ట్ హైసెన్బర్గ్ Schrödinger వేవ్ ఈక్వేషన్. Schrödinger వేవ్ ఈక్వేషన్, రైట్ మా. ఇన్ దట్ మనకు ఆర్బిటాల్స్ అనేవి ఇందాకే చెప్పాను, ఎస్పీడీ ఆఫ్ ఆర్బిటాల్స్. ఇన్ దట్ మనకు డైరెక్షన్స్ 3 ఉంటాయి నాన్న. న్యాచురల్లీ 3 డైరెక్షన్స్ ఉంటాయి, XY Z యాక్సెస్, XYZ యాక్సెస్. సో ఈ డైరెక్షన్లో ఎక్కడైనా ఉండొచ్చు ఏది ఎలక్ట్రాన్ అనేది. సో కాబట్టి షోడింజర్ ఏం చెప్పాడు, సో ఎలక్ట్రాన్ ప్రాబబిలిటీ ఈజ్ హై. దీన్ని సైతో ఇండికేట్ చేస్తాం, సై స్క్వేర్తో. కాబట్టి దీని ద్వారా ఆయన ఒక ఈక్వేషన్ చెప్పాడు. ఏమని, అయ్యా ∂2 ψ బై ∂x² ప్లస్ ∂2 ψ బై ∂y² ప్లస్ ∂2 ψ బై ∂z² ప్లస్ 8π² m బై h² ఇంటూ E మైనస్ V ఇంటూ ψ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్ ద్వారా సో ఎలక్ట్రాన్ విల్ బి వేర్ ఇట్ విల్ బి ప్రజెంట్. ఎలక్ట్రాన్ అనేది ఎక్కడుంటుంది, ఈ 3 డైరెక్షన్లో, X డైరెక్షన్లో ఉంటుందా, Y డైరెక్షన్లో ఉంటుందా, Z డైరెక్షన్లో ఉంటుందా అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పి ఆయన యొక్క ఈక్వేషన్ ద్వారా చెప్పడం జరిగింది. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ హైసెన్బర్గ్ వద్దాం. హైసెన్బర్గ్ అన్సాచురేటివ్ ప్రిన్సిపల్ అంటే ఏంది? ఓకేనా? రైట్, చూద్దాం. సో హైసెన్బర్గ్ ఏం చెప్పాడంటే, వీటిలో కనుక్కుంటారయ్యా
ఎలక్ట్రాన్ అనేది ఎక్స్ డైరెక్షన్లో ఉంటుంది, ఓకే. మరి దాని యొక్క యాంగులర్ మొమెంటం ఎంత? వాట్ ఈస్ ద యాంగులర్ మొమెంటం? ఎంత ఉంటుంది అంటే ఎంత ఫాస్ట్తో అది తిరుగుతుంటుంది, అర్థమైందా? సో అట్ ఎ టైమ్ అంటే సేమ్ టైం వి సే అబౌట్ డిస్ప్లేస్మెంట్ అండ్ యాంగులర్ మొమెంటం ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఈజ్ దర్ ఎనీ పాసిబుల్? ఇట్ ఈస్ నాట్ ఎ పాసిబుల్. ఓకే, విచ్ వన్? డిస్ప్లేస్మెంట్ ఏమని చెప్పాను? డిస్ప్లేస్మెంటే కదా నాన్న. పొజిషన్ పొజిషన్ అన్న, పొజిషన్ అండ్ యాంగులర్ మొమెంటం ఆర్ మొమెంటం. ఓకే, పొజిషన్ని మనము డెల్టా ఎక్స్, మొమెంటంని డెల్టా పీతో ఇండికేట్ చేస్తాం. డెల్టా పీ ఈజ్ నథింగ్ బట్ డెల్టా ఆఫ్ ఎమ్ ఇంటూ వి, మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ అనేది చేంజ్ అవ్వదు, ఎంత ఉండేది అంతే ఉంటుంది. కాబట్టి మాస్ పక్క చేస్తే వెలాసిటీ చేంజ్ అవ్వచ్చు, చెప్పలేం, పెరగచ్చు తగ్గచ్చు. మనం బైక్లో పోతూ ఉంటాము, రైజ్ ఇస్తే పెరుగుతుంది, తగ్గిస్తే తగ్గుతుంది, అర్థమైందా? మనం బైక్లో పోతున్నప్పుడు మనం ఎక్కడున్నామో ఆ పొజిషన్ని ఈజీగా చెప్పేయచ్చు, అర్థమవుతుందా? క్యాలిక్యులేట్ చేసి వీడు ఎంత స్పీడ్లో వెళ్తున్నాడు, ఎక్కడున్నాడు అనేది. అంటే పొజిషన్ అండ్ మొమెంటం చెప్పగలుగుతాం ఏ పార్టికల్కైనా కూడా. కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ అంటే మైక్రోస్కోపిక్ పార్టికల్స్కి వీ కాంట్ టు సే అట్ ఎ టైమ్ ఈజ్ ద పొజిషన్ అండ్ మొమెంటం. ఓకే, సో దట్స్ వే ఈ గివ్ ద వన్ డెరివేషన్. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు, అంటే ఎక్కువైనా ఉండొచ్చు తక్కువైనా ఉండదు. దేనికి? h/4πకి, h/4πకి ఎక్కువైనా ఉండొచ్చు తక్కువైనా ఉండొచ్చు అని చెప్పాడు. ఇన్ కేస్ దీన్ని వెలాసిటీస్తో రాయాలంటే ఈ మాస్ ఉంది కాబట్టి అవతల పంపించేద్దాం. అంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి, అర్థమైందా? డెల్టా పి బదులు ఇది రాసుకోవచ్చు. ఈ ఎంని అవతల పంపించేస్తాను. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు h/4m², అర్థమైందా నాన్న? సో దీని మీద మీకు జేఈ మెయిన్స్కి లేదా వాటికి బిట్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇట్ ఈస్ ద హైసెన్బర్గ్ అన్సాచురేటివ్ ప్రిన్సిపల్. ఓకేనా? అర్థమైందా? సో వీటి నుంచి ఇక్కడ మనకు సై స్క్వేర్ అంటే ఏందో చూద్దాం. ఓకే, సో మోర్ అంటే ఎక్కువసేపు, మోర్ ప్రాబబిలిటీ, probability of electron is called ఏమంటాము? ఆర్బిటాల్. అంటే ఎలక్ట్రాన్ ఎక్కువసేపు ఎక్కడ ఉంటుందంటే ఆర్బిటాల్లో, అర్థమైందా? అదేవిధంగా జీరో ప్రాబబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ ఏమంటాము? నోడల్ ప్లేన్ అంటాం, నోడల్ ప్లేన్. ఓకేనా? సో వీటిని వాళ్ళు డిస్కస్ చేశారు. సో ఆర్బిటాల్స్ స్ట్రక్చర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఎస్ ఆర్బిటాల్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. 3 డైరెక్షన్లో ఇది ఈక్వల్లీ షేర్ జరుగుతుంది కాబట్టి దీనికి నోడల్ ప్లేన్స్ 0. బట్ ఇది 1s 2s పెరిగే కొద్దీ, అంటే షెల్ నెంబర్ పెరిగే కొద్దీ ఇది కూడా పెరుగుతూ వస్తుంది, అర్థమవుతుందానండి? సో ఇన్ దట్ సైజ్ ఆల్సో ఇంక్రీజ్డ్, న్యూక్లియస్ ఛార్జ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది దీని మీద, ఎలక్ట్రాన్ మీద, అర్థమవుతుందా? సో అది దాని యొక్క విషయం. నెక్స్ట్ అదేవిధంగా పి విషయానికి వస్తే దీంట్లో 3 ఉంటాయి నాన్న ఓరియంటేషన్ ప్రకారం. సో ఇవి పి ఆర్బిటాల్స్. మనం ఇక్కడ క్వాంటమ్ నెంబర్స్ చెప్పలేదు, దీని తర్వాత అదే చెప్తాను, ఇది అయిపోయిన తర్వాత చెప్పాలి, అది చెప్పిన తర్వాత ఇవి చెప్దాం. ఓకేనా? లేదంటే చెప్పేస్తాను వినండి. పి ఆర్బిటాల్స్ అనేవి తెలియదు కదా మీకు. పి ఆర్బిటాల్ 3 ఉంటాయి నాన్న, 3 ఉంటాయి. దట్ ఈజ్
ఓరియంటేషన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. దీని యొక్క ఓరియంటేషన్ ఇచ్చింది ఎవరు? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. అంటే ఇది 0, ఇది -1 +1. అర్థమైందా? సో ఇప్పుడు పిఎక్స్, ఇది పిఎక్స్, పివై, పిజెడ్ మా. పిఎక్స్ మీన్స్ ద ఆర్బిటాల్ ఎక్స్టెండెడ్ ఇన్ ఎక్స్ యాక్సెస్. ఇప్పుడేమవుతుంది, దీనికి ఈ రెండు ఖాళీ ఎక్స్ యాక్సెస్ మీద ఉంది. అప్పుడేమవుతుంది, మీన్ XY ప్లేన్ ఖాళీ అండ్ YZ మనకు ఒక ప్లేనే వస్తుంది. అర్థమైందా? మనకు ఒక ప్లేన్ అనేది మ్యాక్సిమం ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో పీకి నోడల్ ప్లేన్స్ మనం. సో డి ఆర్బిటాల్ ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ అంటే XY అన్నామనుకోండి, ఇన్ బిట్వీన్ ద యాక్సెస్ కాబట్టి ఇలా ఉంటుంది ఇన్ బిట్వీన్. అప్పుడు జెడ్ యాక్సెస్ ఉంటుంది. అప్పుడు మనకు ప్లెయిన్ మధ్యలో అంటే జెడ్ యాక్సెస్ ఉందనుకో, జెడ్ యాక్సెస్ XZ కానీ ఇట్లా 2 వస్తాయి అన్నమాట. నోడల్ ప్లేన్స్ 2 వస్తాయి. ఓకేనా? ఇట్ ఈస్ నోడల్ ప్లేన్ నైట్స్. నెక్స్ట్ చూద్దాం క్వాంటమ్ నెంబర్స్ నాన్న. క్వాంటమ్ నెంబర్స్ చూద్దాం. అంటే సోమర్ఫెల్డ్ కూడా కెనాట్ గివ్ ద బాండ్ ఫార్మేషన్. డ్రాబ్యాక్ అయిపోవడానికి కారణం ఏంటంటే బాండ్స్ గురించి క్లారిటీ ఇవ్వలేదు. బాండ్స్ గురించి క్లారిటీ ఇవ్వలేదంటే మాలిక్యూల్ అనేది ఎలా ఫామ్ అవుతుందో ఇవ్వలేదు. మాలిక్యూల్ ఫార్మేషన్ ఇవ్వలేదంటే మ్యాటర్ ఫార్మేషన్ గురించి ఇవ్వలేదు. సో ఇది మెయిన్ డ్రాబ్యాక్. సో దీన్ని రెక్టిఫై చేసుకుంటూ మనకు 4 క్వాంటమ్ నెంబర్స్ అనేది డిస్కస్ చేస్తారు. అంటే ఇక్కడ చూడండి, ఇది చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ది కరెక్టే. ఏది? బోర్స్ అటామిక్ మోడల్. గివ్ దమ్ ఇన్ ఇట్ గివ్స్ ఎనర్జీ లెవెల్స్. అర్థమవుతుంది? KLM NOP అంటే సెల్ నెంబరు అనేది ఇస్తుంది, ఎనర్జీ లెవెల్స్ని ఇస్తుంది. ఏది? సో నీల్స్ బోర్స్ అటామిక్ మోడల్. అంటే దీన్నే మనము ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటాం. దీన్ని ఏమంటాం? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటాం. ఓకేనా? ఇదేమిస్తుంది? ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్, ఎలక్ట్రాన్ రివాల్వింగ్ పాత్ అనేది ఇది ఇస్తుంది. ఓకేనా? రైట్. సెకండ్ ఏంది? సోమర్ఫెల్డ్ చెప్పిన అజిముతల్ క్వాంటమ్ నెంబర్. క్వాంటమ్ నెంబర్. సో సోమర్ఫెల్డ్ చెప్పినటువంటి థియరీనే అజిముతల్ క్వాంటమ్ నెంబర్ అని అంటాం. ఓకేనా? సో దీంట్లో ఏమిచ్చాడు? సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్బిటాల్ ఈస్ హ్యావింగ్ అ సబ్ ఆర్బిటాల్స్, దట్ ఈస్ SPD of none other than SPD of orbitals. Okay, so first cell carrying a s orbital, second cell carrying a s and p, third cell carrying a SPD, like that. Okay, right. So it is denoted by letter is L. Okay, so it is proposed by Sommerfeld. అర్థమవుతుందా? అండ్ దెన్ సో ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటల్స్. వీటి యొక్క ఓరియంటేషన్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ గివ్స్ ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటల్స్. ఏమొస్తుంది మనకు? ఎస్ ఆర్బిటాల్ అనేది 0 అన్నాం కదా నాన్న, 0నే. దీనికి పీక్ ఏముంటుంది? 3 ఉంటాయమ్మా, 3 ఉంటాయి. సో ఇది 0 అయితే ఇది -1, ఇది +1. ఇట్ గివ్స్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ బై ల్యాండే. అర్థమైందా నాన్న? ఇవన్నీ మీకు తెలుసు, చదువున్నారు కాబట్టి, అందుకని ఫాస్ట్ లాగేస్తున్నాను, టైం లేదు. నెక్స్ట్ లాస్ట్ వన్ కుజ్మా స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఇన్ దట్ ఆర్బిటాల్స్ రివాల్వింగ్ ద ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి రిపల్షన్ నేచర్ కాబట్టి మనకు ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ అవుతే ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేషన్ అవుతుందంట. దాన్నే స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఉడన్బెక్, గోల్డ్ స్మిత్ అనేవాళ్ళు ఐడెంటిఫై చేశారు నాన్న. ఓకేనా? ఇది ఒకటి క్లాక్ వైజ్, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్. అర్థమైందా క్లియర్గా? ఏమ్మా? సో ఇక్కడ మనకు ఈ బాండ్స్ అంటే మాలిక్యూల్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లెసన్ మొత్తం ఇది ఏది ఇంపార్టెంట్ అంటే ఈ క్వాంటమ్ నెంబర్స్ అన్నీ
మనకు ఐపీ ప్రకారం ఇస్తాడు. కానీ నీ నాలెడ్జ్ ప్రకారం కావాల్సింది ఏంది, మ్యాటర్ ఎలా ఫామ్ అయింది, మాలిక్యూల్ ఎలా ఫామ్ అయ్యాయి, బాండ్స్ అంటే ఏంది, ఇవి కావాలి. బాండ్స్ ఎలా ఇస్తాయి ఇవి తెలియాలి అంటే లాస్ట్ మనము 3 రూల్స్ నేర్చుకోవాలి నాన్న. ఓకే, 3 లాస్ అవి ఏందో చూద్దాం. అవి నేర్చుకున్న తర్వాత మనం చెప్దాం. ఫస్ట్ వన్ హున్స్ రూల్. ఫస్ట్ వన్ హున్స్ రూల్. ఓకే, వాట్ ఇట్ గివ్స్. హున్స్ రూల్ ఏం చెప్పాడు. ఓకేనా. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఎస్డిఎసి పిఈడిఎఫ్ ఇవేంది, ఇవి మ్యూచువల్ ఎనర్జీ లెవెల్ హ్యావింగ్ ద ఆర్బిటాల్స్ అంటే మ్యాక్సిమం నాన్న, మ్యాక్సిమం నాట్ ఈక్వల్. డి తీసుకున్నాం అనుకో 5 ఉంటుంది, 5. ఎఫ్ 7 ఉంటుంది, 1 2 3 5 7 ఉంటుంది. వీటిలో ఎలక్ట్రాన్స్ అనేవి ఒక్కొక్కటి ఫిల్ అయిన తర్వాతే ఇట్ విల్ బి పెయిర్డ్. అంటే మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసేటప్పుడు మ్యూచువల్ ఎనర్జీ ఉండే వాటిని ఫిల్ చేసేటప్పుడు ఒక్కొక్కటి ఫిల్ అయిన తర్వాతే అనదర్ ఎలక్ట్రాన్ విల్ బి ఫెయిర్ అవుతుందంట. అంటే ఇప్పుడు 5 ఎలక్ట్రాన్స్ వచ్చాయనుకోండి, 5 ఎలక్ట్రాన్స్ రాస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4D లేదా 3D5 అని రాస్తావు అనుకో, 5 ఎలక్ట్రాన్స్ ఇలా రాస్తావు. లేదా 3D6 వచ్చింది అనుకో, 6 అక్కడెక్కడ పేర్ అవుతుంది, ఇక్కడికి వచ్చి పేర్ అవుతుంది. అంతేగాని ఫస్ట్ ముందు బాక్స్ ఖాళీ ఉన్నాయని చెప్పి పేర్ చేసేయకూడదు. ఓకేనా. సో ఫస్ట్ ఇట్ ఈస్ ద ఆర్డర్, హున్స్ రూల్, దట్ ఈస్ కాల్డ్ హున్స్ రూల్. According to Hund's rule, the electrons are filling order in the mutual energy of the orbital. Okay, one electron filling after it will be takes the pair. I understand. Next, Pauli's principle. Okay, Nana? Pauli's principle. పౌలీస్ ప్రిన్సిపల్ చూద్దాం. సో నో 2 ఎలక్ట్రాన్స్ ఎనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాం అనుకో, ఇది 3D 6లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ ఒక దాంట్లో ఉండేటివి. ఈ 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే ఎనీ 2 ఎలక్ట్రాన్స్ నాట్ హ్యావ్ 4 క్వాంటమ్ నంబర్స్ ఈక్వల్. 4 quantum numbers is equal. ఓకేనా. అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు దీనికి 3Dకి n వాల్యూ ఎంత, Dలో ఉండే 2 ఎలక్ట్రాన్స్కి n వాల్యూ ఎంత, 3 అవుతుంది. ఓకేనా. బట్ ఈ 2 ఎలక్ట్రాన్స్కి D అంటే ఏంది, L వాల్యూ. L వాల్యూ ఎంత మా ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఇది అజిముథల్ క్వాంటమ్ నెంబర్. L వాల్యూ ఎంత, Dకి Sకి 0, Pకి 1, Dకి ఎంత 2 అంటే 2. ఓకేనా. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో దీనికి ఏంది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబరు -2 -1 0 +1 +2 అంటే ఓరియంటేషన్ ఏంది -2 రెండిటికి. సో m వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -2. స్మాల్ m రాయాలి నాన్న. ఇవన్నీ స్మాల్ లెటర్స్ క్వాంటమ్ నెంబర్స్. బిగ్ లెటర్స్ రాయకూడదు, మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి. బిగ్ లెటర్స్ రాస్తే తప్పు. నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ చూడండి. ఇప్పుడు దీంట్లో ఒక ఎలక్ట్రాన్కి ఏం రాస్తాం, +12 రాస్తాం. ఇంకో ఎలక్ట్రాన్కి ఏ రాస్తాం, -12 రాస్తాం. అంటే చూడండి స్పిన్ క్వాంటమ్ నెంబరు వేరు అయిపోయింది కదా నాన్న. ఇట్లా నువ్వు ఏదైనా తీసుకో, ఎనీ 2 ఎలక్ట్రాన్ నాట్ హ్యావింగ్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ ఈక్వల్, దట్ ఈస్ కాల్డ్ పౌలీస్ ప్రిన్సిపల్. ఓకేనా. నెక్స్ట్ హాఫ్ బౌ ప్రిన్సిపల్. ఓకేనా. సో ఇదేంది చూద్దాం. హాఫ్ బౌ ప్రిన్సిపల్ n +
ఎల్ వాల్యూ, అకార్డింగ్ టు ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ. దీన్ని బేస్ చేసుకొని మనం ఫిల్ చేయాలంటున్నాను. అంటే మనకి ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ బేస్ చేసుకొని ఏది లీస్ట్ ఎనర్జీ, 1s లేకపోతే 2s 2p 3s 3p 3d 4s 4p 4d అట్లా వీటిలో ఏది లీస్టు, అర్థమైందా? అది చెక్ చేయాలి. అంటే 1s కనుకో 1 + 0 ఎంత 1, అంటే 1s లీస్టు. సెకండ్ 2 + 0 2 ఈ లీస్టు సెకండ్ది, అంటే 2s ఫిల్ చేయాలా. నెక్స్ట్ 2 + 1 ఎంత 3, అంటే 2pకి 3 వస్తుంది. 2pకి ఎంత వస్తుందమ్మా 3, అంటే ఇది నిండాలి. నెక్స్ట్ 3s చూద్దాం. 3sకి 3 + 0 ఎంత 3, కానీ 2 ఈక్వల్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఏం తీసుకోవాలి, ఎన్ నెంబర్ని కన్సిడర్ చేయాలి. ఎన్ వాల్యూ దేనికి లీస్టు, ఇక్కడ ఎన్ వాల్యూ 3, ఇక్కడ ఎన్ వాల్యూ 2, సో 2ని కన్సిడర్ చేయాలి. ఇది నిండాలి, అర్థమైందా? తర్వాత ఇది నిండాలి, ఇది నిండిన తర్వాత ఇది నిండాలి. అలాగా మాయిలరు ఒక డయాగ్రామ్ చెప్పడం జరిగింది. ఎలా నిండాలి అని అంటే ఆర్డర్ ఇచ్చేసాడు. దాన్నే మాయిలర్ డయాగ్రామ్ అంటారు. 1s 2s 2p. నా ఇష్టం వచ్చినట్టు రాసుకోకూడదు, ఇవి నా ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. సెకండ్ సెల్ SPE, థర్డ్ సెల్ SPEDE, అంటే 3s 3PE 3DE, 4s 4p 4d 4f, 5s 5p 5d 5f, 6s 6p 6d, 7s 7p 8s 8s. ఓకేనా? సో ఫస్ట్ ఇది ఫిల్ అవ్వాలి, నెక్స్ట్ ఇది ఫిల్ అవ్వాలి, సెకండ్ది, థర్డ్ది 2p నిండిన తర్వాత 3sకి, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, ఇట్లాగా ఇది నిండిన తర్వాత ఇది, ఇది నిండిన తర్వాత ఇది, ఇది నిండిన తర్వాత ఇది. అర్థమైందా ఆర్డరు? ఓకేనా? సో కాబట్టి జాగ్రత్త, ఓకేనా? సో నెక్స్ట్ మీకు కాంపౌండ్స్ లాస్ట్లో నేర్పిస్తాను ఇంకొక క్లాసు. ఓకే, బాయ్.